హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీ20 సిరీస్ నెగ్గాక శ్రీలంకపై అలవోకగా వన్డే సిరీస్ను కూడా కొట్టేస్తుందని భారత్పై భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా 3 వన్డేల సిరీస్ను 2-0 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది. మరి ముఖ్యంగా నిర్ణయాత్మకమైన 3వ మ్యాచ్లో కనీసం పోరాడకుండానే భారత బ్యాటర్లు చేతులెత్తడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మ్యాచ్ ఫలితంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిన్నును ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడడంపై ఆందోళన అక్కర్లేదు. అయితే కొన్ని అంశాలు మేము తీవ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ సందర్భంగా తీవ్ర ఒత్తిడిని చవిచూశాం. టీ20 ప్రపంచ కప్ నెగ్గాక ఆత్మ సంతృప్తితో ఉన్నామనేది జోక్ మాత్రమే. నేను కెప్టెన్ గా ఉన్నంత కాలం విజయదాహం తీరదు. ఈ సిరీస్ లో శ్రీలంక చాలా బాగా ఆడింది. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మేము విఫలమయ్యాం. చివరికి మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. మిడిల్ ఓవర్లు ఎలా ఆడాలనేది తెలుసుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడింది. ఎక్కడ మెరుగవ్వాలనే దానిపై చర్చించుకుంటాం. సిరీస్ పోయినంత మాత్రాన ప్రపంచం ముగిసిపోదు. మా ప్లేయర్లు చాన్నాళ్లుగా నిలకడైన ఆట తీరు కొనసాగిస్తున్నారు అని రోహిత్ శర్మ తెలిపాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.